ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇచ్చేటువంటి అవార్డులలో 60% పైగా అవార్డులు, ఉత్తమమైనటువంటి అవార్డులు తెలంగాణకు రావడం జరిగింది. మరి మేము అంత కష్టపడి పనిచేసి ఎంతో ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ మా గ్రామాలు బాగుండాలని చెప్పి మేము గ్రామాలను ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భంలో మరి మేము అధికారంలో ఉన్నప్పుడు మా బిల్లులు రాలేదు, మా అధికారం పోయింది. ఈరోజు కొత్త ప్రభుత్వం, మార్పు రావాలి అనేటువంటి ఒక సంకేతంతో వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు 6 నెలలు కావస్తున్నా ఇంకా మా బిల్లులు ఇవ్వడం లేదు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల యొక్క పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి మరి సర్పంచులను ఆదుకోవాలి, మాజీ సర్పంచులను ఆదుకోవాలి. ఈ మాజీ సర్పంచులు ఇంకా మనోవేదనకు గురి కాకుండా వారందరినీ కాపాడే బాధ్యత మీది, మమ్మల్ని రక్షించండి అని చెప్పి మేము వేడుకుంటే మరి గవర్నర్ గారు సానుకూలంగా స్పందించి ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో, స్థానిక సంస్థలలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తా, ప్రభుత్వానికి ఆదేశిస్తా అని చెప్పి చెప్పడము చాలా సంతోషంగా అనిపించింది.